దేవుడు గడిచిన వారం నుంచి మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి, కాల విధిని బట్టి కొన్ని నియమాలు మనకున్నాయి. నేటి దినా నుంచి ఏంటి? శ్రమకాలం. ఎవరికి శ్రమకాలం? ఎవరికి శ్రమకాలం చెప్పాలి. చాలా కాలం నుంచి పాటిస్తున్నాం కదా. దేవునికి, మరి మనకెందుకు శ్రమకాలం? రైట్, ఒక ఆలోచన చేద్దాం. శ్రమకాలం అనేది దేవుడు ఏ బాధలైతే పడ్డాడో ఆ బాధలను అనుభవించే వాళ్ళకి శ్రమకాలం. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పిన, యేసుక్రీస్తు ఎలా అయితే బాధలు పడ్డాడో, ఎలా అయితే తనని తాను లోకానికి పరిచయం చేసుకుని, తనకు వచ్చే ప్రతి బలహీనతను తెలుసుకుని ఎవరి కోసం శ్రమలు పడ్డాడంటే, నువ్వు కోసం, నా కోసం దేవుడు ఏమయ్యాడు? శ్రమలు పడ్డాడు. నేటి దినాన శ్రమలను శ్రమకాలం అని చెప్పుకుని మనము ఏం చేయాలి అని అడిగితే, క్రీస్తు శ్రమలలో పాలు పంపులు పొందాలి. ఏం చేయాలి? క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు పొందాలి. ఇక్కడ సారాంశం చూస్తే మొదటి వచనంలో అంటున్నాడు, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగ ముందు ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం. అంతము వరకు అంటే సంపూర్ణంగా దేవుడు వారిని ప్రేమించాడు. సంపూర్ణంగా దేవుడు ప్రేమించడం అంటే స్వార్థము లేకుండా దేవుడు ఏం చేశాడంటే వారిని ప్రేమించాడు. ఈరోజు శ్రమకాలం అనే టైటిల్ మనకు ఉంది. ఈ టైటిల్లో దేవుడు శ్రమలు అనుభవించాడని దేవుడిని తలుచుకుంటాం, కానీ దేవుని కొరకు నువ్వెన్ని శ్రమలు అనుభవిస్తున్నావు? దేవుని కొరకు నువ్వెన్ని కష్టాలు పడుతున్నావు? రాత్రి పగళ్ళు దేవుని విషయంలో, ప్రభువా నీవు పొందిన శ్రమలలో ఇంచుమించు 1% కూడా నేను ఏది చేయలేకపోతున్నానని మనము దేవుణ్ణి అడగగలుగుతున్నామా? ఈ శ్రమకాలంలో బాగా వినేది ఏంటంటే, నేను చికెన్ తిన్ను, లేకపోతే ఫాస్టింగ్లు ఉంటాను అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చికెన్ తినకపోవడం వలన దేవుడు ఉండడు. నువ్వు తింటే తిను, తినకపోతే తినకపో. కానీ దేవుడు నీలో ఉండాలంటే ఆయనను నీవు ధరించుకోవాలి. ఆయన వాళ్ళందరినీ సంపూర్ణంగా ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడంటే, తన్ను తానుగా వాటన్నిటిని వాళ్ళకి తెలియచేశాడు. ప్రతి సందర్భాన్ని శిష్యులను పక్కన పెట్టుకుని ఏం చేశాడంటే, ప్రతి విషయాన్ని తెలియచేశాడు. నేను ఇలా అవ్వబోతున్నాను, ఇలా ఉండబోతున్నాను. కానీ వాళ్ళకి ఏముందంటే, గ్రహింపు లేని ఆలోచనలో ఉన్నారు. మీరు చూడండి, వాక్యం చెప్పి నేను వెళ్ళిన తర్వాత ఏం చెప్పానంటే, మీకు గ్రహింపు కొంతగా రాదు. వస్తుందా మీకు? ఏం చెప్పాను గత వారం బుధవారం అని అడిగితే రాదు. ఇప్పుడు శిష్యులు కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే, గ్రహింపు లేని తత్వంలో వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. అంటే మనలాగా మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు కానీ ఆయన మాట్లాడే విధానాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు కనిపెట్టట్లేదు. ఆయన పక్కనే ఉండి ఎలా వెళ్ళబోతున్నాను, ఏం చేయబోతున్నానని ప్రతి కార్యాన్ని వాళ్ళకి తెలియచేస్తున్నాడు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారంటే, గ్రహింపు లేని తత్వంలో ఉన్నారు. నేటి మన దినాల్లో కూడా దేవుని యొక్క శ్రమ దినాలని మనం పేరు పెట్టుకున్నాం కనుక, ఈ శ్రమ దినాల్లో ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని కొరకు మనమెంత సాక్రిఫైస్ చేస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం?
అనే ఆలోచన మనకి చాలా ప్రాముఖ్యమైంది. అందుకని ఈ లోకం నుండి వెళ్తున్నానని తెలిసి శిష్యులతో సంపూర్ణంగా తన మాటలను తెలియచేస్తున్నాడంట, తన విధానాన్ని తెలియచేస్తున్నాడు. దేవుడు కూడా రానయున్న దినాల్లో ఏం తెలియచేస్తున్నాడంటే హెచ్చరికలను దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మనము బాగా గమనిస్తే సముద్రంలో ఏదో అల్లకొల్లారమైన జంతువు బయటికి రాబోతుందని, లేకపోతే జలప్రలయం రాబోతుందని యూట్యూబ్ కానీ అనేకమైన యాప్ల ద్వారా ఎన్నో హెచ్చరికలు ఇస్తున్నారు. అంటే ఏదో ఒక భయంకరమైన జీవి లెవైతాన్, అది బైబిల్ గ్రంథంలో రాయబడిన పేరు, ఆ రూపము కలిగినది రాబోతుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొన్ని రకాలుగా అది అంతా ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితి. సముద్రంలోనికి వెళ్తే మాకేమవుతుందో తెలియదని ఆలోచనలో చాలా మంది ఈరోజు బ్రతుకుతున్నారు. మీరు చూసారా ఆ వీడియోలు? 150 ఫిష్ పైకి రావడం, 7 లక్షల తాంబేళ్లు ఒడ్డుకు రావడం, ఇవన్నీ వింత చేపలు -2 నివసించేవన్నీ కూడా పైకి రావడం, ఇవన్నీ ఆశ్చర్యానికి గురి చేసి కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే దేవుడు చెప్పిన విధానంలో రాబోతున్న దినాలు దేవుడి హెచ్చరికలు ఇస్తున్నట్లుగా బైబిల్ చదివే వారికి అర్థమవుతుంది, కానీ అది చదవని వారికి, ఆ విషయాలు తెలియని వాళ్ళకి ఎవరికి అర్థం కావు. అందుకనే మనము ఎంతో ప్రయాసపడుతూ మనమేం చేయాలంటే దేవుడు శిష్యులను ఎలా అయితే పక్క నుండి ఏర్పాటు చేశాడో అలాగే నేటి దినాల్లో మనకి విలువైన వాక్యం అందుతున్నప్పుడు నిజమే, ఏ వాక్యం చెప్తున్నారో నా జీవితాన్ని బాగు చేసుకోమని కదా, నా నడవడికను సరిచేసుకోమని కదా, నా జీవితం మరొకటి ఉంది, నివసిస్తున్న జీవితానికి మరొకటి ఉంది, ఆ మరొకటి జీవితాన్ని నేను దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోవాలని కదా, నా కోసమే చెప్తున్నారు కదని ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు ఆ శిష్యులతో మాట్లాడుతున్న మాటలు చూస్తే తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు కూడా ప్రేమించేదంట. దేవుడు ఈ రోజుకి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇలాంటి విషయాలను మనకి ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాక్యాన్ని వింటున్న మనకి దేవుడు సేవకుడు ద్వారా మనకి కొన్ని విషయాలను తెలియచేస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఉన్న లోతైన మర్మాలు ఎవరికి తెలుస్తాయంటే దానితో ప్రతిదినము గడుపుతున్న వారికి అర్థమవుతూ ఉంటాయి. ఆ ఆత్మ ప్రత్యక్షత అనేది బైబిల్ గ్రంథంలో ఉంది కనుక ఆ గ్రంథాన్ని సంఘంలో దేవుడు ఒకరిని పంపించి ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడంటే అక్కడ వచ్చే ప్రతి ఒక్కరి జీవితం వ్యర్థముగా ఈ లోకంలో ఆగిపోకూడదని దేవుడు తెలియచేస్తున్నాడు. నేటి దినాల్లో మనము శ్రమకాలం అనే పేరు పెట్టుకున్నాం. క్రీస్తు శ్రమలలో ఎంత పాలు పంపులు పొందుతున్నాం అనేది ఆలోచన చేయాలి. ఈరోజు మన మీదకి ఎంత విపత్తు వస్తున్నా క్రీస్తును పరిచయం చేసే రీతిగా మన జీవితాలు ఉండాలి. అందుకనే మొట్టమొదటిగా మీరు ఎవరితోనూ మాట్లాడొద్దు అని ఎందుకంటానంటే మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే మన నోటిని కట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే తక్కువని ఏదైనా కోపం వచ్చిందనుకో దేనితో మాట్లాడతాం? చేతులతో మాట్లాడడం ముందు నోటిని పారేసుకుంటారు. నోటిని ఎక్కువగా పారేసుకుంటుంది ఆవిడని చెప్పి చాలా మంది కొన్ని రకాలుగా గ్రామాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకని దేవుడు మనకి తెలియచేసేది ఏంటంటే 12 మందిని పక్కన పెట్టుకుని ఆ 12 మందికి ఎన్నో విషయాలను తెలియచేశాడు. అందుకని ఆయన తండ్రి వద్దకు వెళ్ళబోతున్న సమయంలో కూడా తను ఏం తెలియచేస్తున్నాడంటే తన సంపూర్ణమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు మనం కూడా అదే తెలుసుకోవాలి. వెళ్తున్న కాల నిర్మాణం ఎక్కడికి వెళ్తుంది? డే బై డే మన జీవితాల్లో నుంచి తరిగిపోతుంది. మన దినములు కొద్దిగా మారిపోతున్నాయి. మన ఆయుష్ పెరగడం లేదు. మన ఆయుష్ ఏమవుతుందంటే ప్రతి దినము తగ్గిపోతుంది. మన ఆయుష్ తగ్గుతుందంటే మనం మరణానికి దగ్గరగా వెళ్తున్నాం. మన జీవితంలో ఎండింగ్ టైం అనేది రాబోతుంది. ఎండింగ్ టైంకి మనం ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడే వారిగా ఉన్నామా, లేకపోతే దేవుని శ్రమలో పాలు పంపులు పొందే వారిగా ఉన్నామా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా అని చెప్పి మనం ఎప్పటికప్పుడు మనము జ్ఞానుల వలె ముందుకు వెళ్ళాలి, కానీ అజ్ఞానము కలిగిన వారిగా మనం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు చూడండి, ఎఫెసీయులకు 4:15 చూడమ్మా. 2:15 చూడ.
అమ్మ 5:15 చూడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఎవరి వలె ఉండొద్దు అన్నాడు? అజ్ఞానుల వలె మనం ఉండకూడదు. ఎక్కడుంది అజ్ఞానం అంటే దినములు ఎంత చెడ్డము మనం ఆలోచన చేయండి. ఎంత దారుణమైన దినాలు ఇవి, ఎంత దారుణమైన పరిస్థితులు ఇవి. మనం బాగా అబ్జర్వేషన్ చేస్తే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఏమీ లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉందంటే లేడీస్కి వాల్యూ లేదు. లేడీస్కి వాల్యూ లేదు. చిన్న బిడ్డల మీద కూడా అత్యాచారాలు, నడిచి వెళ్తే చాలు లాక్కెళ్ళిపోయి ఏదేదో చేస్తున్నారు. కాలేజీకి వెళ్తే చాలు కనపడిన రీతిగా మార్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన యొక్క రాష్ట్రంలో కూడా అలాగే అయిపోయింది. అంటే లేడీస్కి వాల్యూ లేని చోట అయిపోయింది ఈరోజు. భయంకరమైన దినాలు. ఈ దినములు చెడ్డవి కనుక మీరు ఏం చేయాలంటే అజ్ఞానుల వలె ఉండొద్దు. ఎలా ఉండాలి? జ్ఞానుల వలె ఉండాలి. దేవుడు అదే చెప్పాడు. నాయన సొదొమ గొమొర్రా కాలం ఎలా అయితే ఉండబోయిందో అలాగే ఈ రోజు ఉండబోతుంది. ఈ రోజు అలాగే జరగబోతుందంటే అలాగే జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే కేవలం ఇది ఇక్కడ చెప్తున్నాడు, దినములు చెడ్డవి మీరు అజ్ఞానుల వల్ల ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎవరి కొరకు దేవుడు చెప్తున్నాడు? మన కొరకే కదా. మన జీవితాలు బాగుండాలి, మరొకసారి ప్రత్యక్షం అవ్వాలనే కదా. ఏమండి, కేవలం మన ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితం ఇది. మరి మనకి తీర్పు ఉంటుందా? ఉండదా? బిడ్డలు తప్పు చేస్తే మనం దండిస్తామా? దండించమా? అలాగే మన యొక్క జీవితం ఇక్కడ ఎండ్ అయిపోతే కూడా జీవితం ఉంది. ఈ లోకంలో కేవలం మట్టి బొమ్మలుగా పుట్టలేదు మనం. అర్థమవుతుందా? మనకి నచ్చినట్లుగా చేసుకుని వెళ్ళిపోవడానికి పుట్టలేదు. చూడండి, ఆకాశ పక్షులన్నిటినీ దేవుడు పోషిస్తాను అన్నాడు, కానీ వాటికి ఆత్మ లేదు. వాటికి పరలోకం వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వాటికి శరీరం మాత్రమే ఉంది. చనిపోతే ఆత్మ లేదు వాటికి. కానీ దేవుడు మనుషులకు అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం అంటే నీవు మరణించిన తర్వాత కూడా ఒక రోజు తీర్పులోనికి వెళ్ళాలి. ఏ గ్రంథమైనా చూడండి, బైబిల్ గ్రంథమే కాదు, ఏ ఒక్క ఖురాన్ అయినా లేకపోతే భగవద్గీత అయినా ఏదైనా సరే మరణించిన తర్వాత తీర్పు అనేది ఉందని ప్రతి గ్రంథం చెప్తుంది. నరకము, స్వర్గము అని మాటలు ఉంటాయి. అర్థమవుతుందా? మనము జీవిస్తున్నామంటే కాదు, జీవిస్తున్న జీవితానికి క్రీస్తును శిలువలో మరణించిన రీతిగా మన పరిచర్య అలా ఉండాలి. మనము జీవిస్తున్న జీవితం వెలుగులోకి నడిచేలాగా ఉండాలి. మన జీవితం ఎంతో దేవుని ఎదుట నిలబడేలాగా ఉండాలి. ఈరోజు మన జీవితాలు బాగోకపోవడానికి గల కారణం ఇదిగో దినములు చెడ్డవే గాని అందులో మనం అజ్ఞానుల వలె బ్రతుకుతున్నాం. దినములు చెడ్డవే గాని అందులో మనం ఆలోచనలే చేయలేని రీతిగా బ్రతుకుతున్నాం. మన జీవితం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని దేవునికి ఎందుకు ప్రేరణ అంటే దేవుడు ప్రతి క్షణము నువ్వు సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు దుఃఖంతో ఉండడానికి ఇష్టముగా ఆయన ఇష్టపడ్డావు. నువ్వు ఎప్పుడు బాధపడడం ఆయన ఇష్టపడ్డావు. అందుకే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న అన్న స్వరాన్ని దేవుడు విన్నాడు. విన్నప్పుడు తన యొక్క ఉపదేశం ప్రకారంగా దైవజనుడితో మాట సెలవిచ్చాడు. ఏ విషయంలోనైనా సరే దేవుడు మనల్ని విడిచిపెడతాడు అనుకుంటే చాలా పొరపాటు. 7 సంవత్సరాలకి పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే ఆ భర్త చనిపోయిన స్త్రీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూనే ఉండిపోయింది. ఉపవాసాలు ఉంటాయి. ఆమెని దేవుడు విడిచిపెట్టాల, యేసుక్రీస్తుని ఎత్తుకునేలాగా తనను చేశాడు. ఎందుకని? దేవునితో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశీర్వాదం ఉంటుంది. దేవుని దగ్గర మొర్ర పెట్టే వారికి, దేవుని దగ్గర ఆశపడి బ్రతికి ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంతో నడిపిస్తాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఆ ఇబ్బందుల గురించి దేవునికి తెలుసు కనుక ఆ పరిష్కారాన్ని బట్టి ఆ సమయం ముందు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. అందుకనే దినములు చెడ్డమని మనము గుర్తించుకోవాలి. అజ్ఞానుల వల్ల ఉండొద్దని మళ్ళా పుట్టించిన దేవుడే బ్రతిమాలుకుంటున్నాడు. మీ జీవితాలు నాశనం అవ్వకూడదని మరలా తన ఈ లోకానికి వచ్చి పాప మరణాలను, పాప భోగాలతో మనం జీవితాలు సుఖంగా ఉంటే మన పాపాలను మోయడానికి ఆయన అక్కడి నుంచి మరలా తిరిగి వచ్చాడు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఆలోచన చేయండి.
బాగోవాలనుకున్న స్థితిని విడిచిపెట్టేసి నేను బాగోను అనుకుంటే బెడ్ మీదకి వెళ్ళి ఇది నీకు చెట్టు చివరి అవకాశం, ఇప్పటి వరకు చెప్పాం, ఈ ఆపరేషన్ 99% ఫెయిల్ అయిపోతుంది, నువ్వు బ్రతకడమే కష్టం అని చెప్పేశారనుకో, ఆ 2 గంటల పరిధిలో వెళ్ళి బాప్టిజం తీసుకుంటావా, మారు మనసు పొందుతావా, రక్షణ తీసుకుంటావా? నువ్వు నడవలేని పరిస్థితులు ఎక్కడికి వెళ్తావు? ఆలోచన చేయండి. సమయం దాటిపోయిన తర్వాత అయ్యో ప్రభువా రొమ్ము కొట్టుకుంటే లాభం లేదు. కానీ మనకి బలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ దినములన్నీ చెడ్డవి కనుక ఇందులో నేను సపరేట్ గా జీవించాలంటే నేను జ్ఞానము కలిగి నడవాలని చెప్పి మనకు ఆలోచన రావాలి. అర్థమవుతుందా? మనం ఎప్పటికప్పుడు జ్ఞానుల వలె బ్రతకాలి. చూడండి, యాకోబు 1:5 చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. మనకేం కావాలంటే జ్ఞానము కావాలని దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఇదిగో దినములు చెడ్డగా ఉన్నా, నాకేమో జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇవ్వవా అని అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడంట. ఎవరి సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. నాకు జ్ఞానం కావాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నేనెంత చిన్నవాడిని, నా వల్ల కాదన్నప్పుడు దేవుడు వెనక ముందు లేని జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానన్నాడు. ఈరోజు దేవుడు అడిగితే ఇచ్చేవాడిగా ఉంటే మనం అడగలేకపోవడం మనదే పొరపాటు. అవునా? ఏమంటే రోగం వచ్చినోడి దగ్గరికి మంచి రకాలైనవి పట్టుకెళ్ళి బిర్యానీలు పెడతారు, తింటాడా? వాడిని డాక్టర్లు ఏమన్నారు, చక్కగా నువ్వు ఈ అన్ని ఫుడ్ మెయింటెనెన్స్ చేయాలి, కాయగూరలు తినాలన్నాడు. రకరకాల రొయ్యల బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, 3 రకాలన్నీ పట్టుకెళ్ళి వాడు దేశం పెడితే అది తింటాడా? తినలేడు. ఎందుకని? వాడికి అది కోల్పోయింది, అది తినే అర్హత లేదు. ఎందుకంటే అనారోగ్య పాలైపోయాడు. ఆ పరిస్థితిలో అన్ని పట్టుకెళ్ళి పెట్టిన వాడికి ఏముండదు, నచ్చవన్నీ తినాలని కోరుకుంటది కానీ వాడికి మాత్రం ఏముంటది, ఆ కోరిక ఉంటది కానీ తినలేడు. అలాగే నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటే కష్టం. దేవుడు చెప్తున్నది అదే, నీకు జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడుగు, నీకు ఇబ్బందులు వస్తే నన్ను అడుగు, నీకు సమస్యలు వస్తే నన్ను అడుగు, కఠినమైన పరిస్థితులు నీలోకి వస్తే నన్ను అడుగు. ఇవన్నీ కారణాలు నా దగ్గరే ఉన్నాయి అని నువ్వు ఆలోచన చేయాలి. నేటి దినాన కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది పొరపాటు. అలా ఒక వ్యక్తి ఏడ్చాడా లేదా? ఏడ్చాడా? లోకా సువార్త 16:19 లాజర్ని, దరిద్రుడును అక్కడ ధనవంతుడు కనబడతారు. అవునా? ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడంట. చూసారా? ఏముందంట అతనికి? ధనవంతుడంట, బహుగా సుఖపడుచున్నాడంట. ఎంతో సుఖపడితే ఏం లాభం? కోల్పోయిన తర్వాత అబ్రాహాము రొమ్మున అనుకున్న లాజరు, నీ వేలు కొరతో నాకు దాహము, అడుక్కున్నవాడు పరలోకంలోకి చేర్చబడ్డాడు. ధనముందని గిర్రవీగిన వాడు, బలముందని విర్రవీగిన వాడు, శక్తి ఉందని తిరిగిన వాడు ఇప్పుడు ఏమన్నాడంటే అక్కడ అడుక్కోవడం ప్రారంభించాడు. మనలో బలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మంచి పుష్టి కలిగిన భోజనం చేయాలి. అది పరలోకమందున్న జీవాహారాన్ని మనము తినేలాగా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు వాక్యం మన జీవితాలను బాగు చేసుకోవడం? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అదే యోహాను 16వ చూస్తే మొదటి వచనంలో అంటాడు, మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందా? అభ్యంతర పడకూడదు. మొట్టమొదటిగా మనం జ్ఞానులం, దేవుడిచ్చిన శక్తితో నింపబడిన వాళ్ళం, దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో తలపోసుకుని వెళ్తున్న వాళ్ళం. మీ కుటుంబాల్లో ఇంకా చాలా మార్పులు ఎందుకు రాలేదు తెలుసా? మీరు అజ్ఞానుల వలె ఆలోచన చేస్తున్నారు. మీ కుటుంబాల్లో చాలా విషయాలు ఇంకెందుకు జరగట్లేదు తెలుసా? మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
దేవుడు చేయగలడు అనే పరిస్థితి మీలో కనబడట్లేదు. దేవుడు ఇవ్వగలడనే తలంపు మీలోనికి రావట్లేదు. మీలో బలిష్టమైన యుద్ధ వీరులుగా మారాలంటే మీరు ఏం చేయాలంటే ప్రాముఖ్యంగా యుద్ధానికి వెళ్లే ముందు మీరు ఆయుధాలను ధరించుకుని వెళ్ళాలి. అర్థమవుతుందా? విశ్వాసమును డాలును పట్టుకుని వెళ్ళాలి. నమ్మకమనే డాలును పట్టుకుని వెళ్ళాలి. దేవుని ఎదుట నిరీక్షణ కలిగిన ఓర్పు అనే దాన్ని పట్టుకుని వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కార్యాన్ని యుద్ధంలో మిమ్మల్ని విజయవంతులుగా మారుస్తారు. దేవునికి స్తోత్రం. మార్పు రావాలంటే మొట్టమొదటి వాక్యమే మన జీవితం మారాలి. మార్పు రావాలంటే మన కుటుంబంలో మొట్టమొదటి ప్రాధాన్యత తెలుసుకున్న దాన్ని నువ్వు పాటించడం నేర్చుకోవాలి. దేవుడు అంటే ఏంటి, దేవుని పట్ల ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలి, దేవుని విషయంలో ఉన్న ప్రత్యక్షత ఏంటి, ఆయనకు లోబడి ఉంటే ఏం జరుగుతుంది అనేది మనము తెలుసుకొని బ్రతకాలి. అందుకని శిష్యులందరినీ ఎలా ఇష్టపడుతున్నాడంటే అక్కడ 13వ అధ్యాయంలో చూస్తే ప్రేమిస్తున్నాడంట, సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడంట. తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నానని చెప్పి మరీ ఇష్టంగా ప్రేమిస్తున్నాడంట. ఈరోజు మనం వెళ్తున్న కాలాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నామని ఎంతమంది గురి కలిగి జీవిస్తున్నారు. డేలో దేవుడు ఎంతసేపు గుర్తొస్తాడో మీ అందరికీ మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. డేలో దేవుడు ఎంత గుర్తింపుని మీకు వస్తున్నాడో దాన్ని బట్టి రాత్రి మీరే ప్రశ్న వేసుకోండి. దేవుడే గుర్తు లేకపోతే కార్యాలు జరగడం అసాధ్యం. దేవుడే మనలో లేకపోతే మన సమస్యలు తీరడం అసాధ్యం. దేవుడి ఇష్టాన్ని మనం వెతకకపోతే, దేవుడు చేసిన విలువైన జీవితాన్ని, ఆ త్యాగపూరితమైన జీవితాన్ని 40 దినాలు కాదు, నేను అనేది ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, 365 రోజులు దేవుణ్ణి వెతకాలి. ప్రతిరోజు దేవుణ్ణి వెతకాలి. 40 దినాల్లో చాలా మంది, మనము కాదు, చాలా మంది ఏం చేస్తారంటే చక్కగా ఉదయం సాయంత్రం ప్రార్థనలకు వెళ్ళిపోయి ఉపవాసాలుండి నీసి తినడం మానేసి చాలా ఇష్టంగా దేవునికి ఇష్టమైన పనులు చేస్తారు. తాగుబోతులు అయితే మానేసి 40 రోజుల తర్వాత తెల్లారుతుందనగా మొత్తం బాటిళ్ళని ఎదిరింగెట్టుకి తెల్లారులు తాగేస్తారు. 40 దినాలు అవగానే తీర్మానాలు ఏంటంటే 40 రోజులు దేవునికి ఇస్తున్నాను తాగకుండా. 40 రోజుల తర్వాత 40 రోజులు ఆమె చోట దేవుడు. మీరు బాగా గుర్తించండి. 40 దినాలు చేసిన చోట దేవుడు ఎవరిని చూస్తాడంటే 40 దినాలు అయిపోయిన తర్వాత కంటిన్యూగా దేవునితో నడుస్తారు చూడు, వాళ్ళని చూస్తారు దేవుడు. అర్థమవుతుందా? 40 దినాల్లో భక్తి చాలా ఎక్కువ అవుతుంది ప్రపంచంలో క్రైస్తవులందరికీ. కానీ దేవుడు ఎప్పుడు చూస్తాడో తెలుసా? అయిపోయిన తర్వాత పగలు రాత్రి దేవునితో ఎవరైతే గడుపుతారో వాళ్ళతో దేవుడు సహవాసం చేస్తాడు. అందుకని శ్రమ కాలంలో మనం ఎక్కువగా ఆలోచన చేస్తే దేవునికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో జరగబోయే 365 రోజులు కూడా అదే రీతిగా దేవునికి ఇవ్వాలి. నేను ఎక్కడైనా ఇదే చెప్తాను. మన సంఘం గురించి నాకు భారం ఏంటంటే దేవుని ఎదుటి ఎలా అయినా మిమ్మల్ని అందరు నిలబెట్టాలి. దేవుడు అప్పగించాడు, నన్ను ఎందుకు ఈ ప్రాంతానికి పంపించాడు, ఎందుకు పంపించాడు అన్నప్పుడు దేవుడు స్వచ్ఛమైన వాక్యాన్ని మీలోనికి తీసుకువెళ్ళడానికి పంపించాడు. స్వచ్ఛమైన వాక్యంతో మిమ్మల్ని బలపరచడానికి దేవుడు నన్ను పంపించాడు. లేకపోతే ఈ దరిద్రత కలిగిన జీవితాన్ని ఎంతగా భాగ్యాన్ని ఇచ్చి నడిపించాడంటే ఆయన ప్రేమను ముందుగా గుర్తించాను కనుక ఈరోజు ఆ ప్రేమను మీకు చూపించడంలో దేవుడు నాకు సహాయం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. మీరు కూడా ఈ శ్రమ దినాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిని ఎంత శ్రమలు పెట్టారో, దేవుణ్ణి ఎంత కష్టపెట్టారో, దేవుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టారో, ఆయన్ని ఎంతగా ఉమ్మవేసి చెంపల మీద కొడుతూ గాయాలు చేసి ముళ్ళకిరీటం పెట్టి నొక్కుతూ తన యొక్క రక్తాన్ని బిందువులుగా పారేలాగా చేశారో, ఆయనని తలంచుకుంటున్న మనము, ఆయన వాక్యాలు వింటున్న మనము, ఆయన చిత్తంలో పాటలు పాడుతున్న మనం ఏం చేయాలంటే పొందిన గాయాలకు మనం విలువ కట్టే వారిగా ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం 5:9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5:9. ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడంట. అర్థమవుతుందా? ప్రతి వంశంలోను ప్రతి జాతిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి ఒక్కరి విషయంలోనూ ఏం చేశాడంటే ఆయన రక్తమునిచ్చి ప్రతి మనిషిని కొన్నాడంట. అర్థమవుతుందా? అందులో నువ్వు నేను కూడా ఉన్నా.
ఆయన కొన్న రక్తంలో, ఆయన మన కొరకు విలువ చెల్లించిన ప్రతి రక్తపు బొట్టు విషయంలో నువ్వు నేను కూడా ఉన్నాం. అర్థమవుతుందా? మన ఆలోచన ఏ రీతిగా ఉంది, మన తలంపు ఏ రీతిగా ఉంది. అవసరాన్ని బట్టి వాక్యం కాదు, మన జీవితాలకు తగినట్లుగా దేవుడు వాక్యాన్ని మాట్లాడతాడు. నువ్వు అజ్ఞానం వల్ల ఉంటే జ్ఞానం ఇవ్వని అడగాలి. నువ్వు ప్రార్థన చేయలేక ఉండే ప్రార్థన చేయాలి తండ్రి అని అడగాలి. మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం క్రొత్త తైలంతో నింపబడే రీతిగా ఉండాలి, క్రొత్త ఆలోచనతో నింపబడే రీతిగా ఉండాలి, క్రొత్త తలంపులతో నింపబడేలాగా ఉండాలి. ఎందుకంటే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన చెప్పే దారి వేరు, మనం చెప్పే దారి వేరు. ఆయనకి ఎప్పుడైతే అధికారం ఇస్తామో ఆ అధికారం మనల్ని ఏం చేస్తుందంటే ఆలోచించేలాగా మారుస్తుంది. మన తలంపులన్నీ ఆలోచించేలాగా మారుస్తుంది. ఎప్పుడైనా గమనించండి, ఏదైనా చేయగలిగితే ఈ సేవకుడు వల్ల కాదు, సేవకుడు కూడా దేవునికి మొర్ర పెట్టాలి వెళ్ళి, సేవకుడు కూడా దేవుని పాదాల దగ్గర గోచాడాలి వెళ్ళి. దేవుడు మాత్రమే కార్యాలు జరిగించేవాడు. అందుకని ప్రతి వంశంలోనే ఏం చేశాడంటే, ప్రతి ప్రజల్లోనే ఏం చేశాడంటే తన స్వరక్తము నుంచి కొన్నాడు గనుక ఆ ముద్రను విప్పుటకు ఆయనే యోగ్యుడిగా అక్కడ కనబడుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని గ్రంథములో ముద్రించబడాలి. ఆ ముద్ర విప్పబడినప్పుడు మనం సంతోషంగా పరలోక రాజ్యానికి వెళ్ళేలాగా ఉండాలి. కానీ మనం ఎందుకు పనికిరాని వాడిగా, ఆ గ్రంథంలో లెక్కించబడలేని వాడిగా ఉంటే గనక ఈరోజు మనం ఎందుకు పనిచేయవాడిగానే బ్రతుకుతున్నట్లే. అర్థమవుతుందా? మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దేవుని కొరకు ఆసక్తి కలిగి జీవించాలి, దేవుని మాటల కొరకు ఆసక్తి కలిగి జీవించాలి. మన జీవితాల్లో ఎప్పుడైనా పరిపూర్ణత వచ్చేదంటే క్రీస్తు పడిన శ్రమల పాటులో మనము కూడా ఆయన సిలువ చాటును మరుగు చేయబడినప్పుడే. ఆయన సిలువ చాటును నువ్వు ఎంత కష్టపడ్డావు తండ్రి అని కనీసం ఒక్క రోజైన కన్నీటి బొట్టుతో మనం ప్రార్థించగలిగినప్పుడే దేవుడు అనేకమైన విషయాలను మనకు తెలియజేస్తాడు. అర్థమవుతుందా? మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్న మనము దేవుని చిత్తములో ఎలా ఉంటున్నామో ఆలోచన చేయాలి, దేవుని మాటలకు ఎలా లోబడుతున్నామో ఆలోచన చేయాలి. పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడింది 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చూసారా ఏమైందంట? మనకి చెమటడితే 2 ఫ్యాన్లు, పైన ఒకటి తలకాడ ఒకటి ఉంటుంది. టేబుల్ ఫ్యాన్ ఎండాకాలం ఉంటుందన్నదా? చెప్పండి, ఉంటుందన్నదా? ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్న మాట మీరు అర్థమైంది, అర్థమలేదు, మరలా చదువుతాను చూడండి. అందుకు యేసు నక్కలకును బొరియలకును ఆకాశ పక్షులకును నివాసములు కలవు గాని, వాటి ఉండడానికి నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుడికైనను స్థలము లేదు. అర్థమవుతుందా? మనుష్య కుమారుడికి తలవాల్చుటకు స్థలము లేదంట. అంటే ఆయన చెప్పింది అబద్ధము కాదు, నిజము. గ్రంథంలో లెక్కించబడ్డదంటే అది నిజమే, సత్యమే. కాబట్టి ఆయనకి తలవాల్చుడికైనను స్థలము లేకుండా ఈ లోకంలో బ్రతికాడంట. మనము పరుపు లేకుండా కింద పడుకుంటామా? పడుకో. ఎందుకని? మనకు నానా రకాల ఇబ్బందులు వచ్చేస్తాయి. పురుగు వస్తేనే మనకు భయం కాదా? ఏదైనా బొద్దింగ్ వస్తే కొంతమందిని చూస్తాను, బొద్దింగ్ వస్తే మామూలుగా గంతు లేదు. అర్థమవుతుందా? బొద్దింగ్ వస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఏ అంటే దానిలో ఏమీ లేదు, దాన్ని తొక్కితే ఊరికి పోతుంది. కానీ దేవునికంట తలవాల్చుటకైనను స్థలము లేదు. వాడలో పడవలో పడుకుంటే గాలి తుఫానులు వస్తున్నాయని మీకు చెప్పాను. ఏం చేశారు? అయ్యా లేగు, గాలి తుఫాను వచ్చేస్తుంది, సుఖంగా నిద్రపోతున్నామని అంటారు. మనుష్య కుమారుడికి తలవాల్చే చోటు లేదని అప్పుడే అంటాడు. ఆయనకి తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. ఈ రోజు నీకు తలవాల్చుకోవడానికి స్థలం ఉంది, ప్రార్థన చేయడానికి చోటు ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుని 40 దినాల్లో మనము దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అనే ఆలోచన నీలోనికి రావాలి. నేటి దినాన దేవుని కొరకు ఎంత ప్రత్యక్షతగా నీవు రూపించబడుతున్నావు ఆలోచన చేయాలి.
నీ స్వారూప్యం క్రొత్త ధర్మతో నింపబడాలి. నీవు వెలిగించబడుతూ ఉండాలి. నీ పేసులో ఉన్న తేజస్సును చూస్తే అయ్యో వీళ్ళు దేవుని కుమారులు, దేవుని బిడ్డ అని చెప్పి మాట్లాడేలాగా నీ తేజస్సు ఉండాలి. ఈరోజు దేవునికి ఎలా ఉన్నదంటే తలబాల్చుకోవడానికి స్థలము లేని వ్యక్తి నిన్ను నన్ను తన స్వరక్తమునిచ్చి కొన్నాడంటే ఎంత వాల్యుబుల్ మాట చూడండి. అది ఈరోజు నువ్వెంత చోటిస్తున్నావు దేవునికి. మన హృదయాల్లో ఉండడానికి లోకంలో చోటు సంపాదించుకోలేదు. ఈరోజు మన హృదయాల్లో ఆయన ఉండడానికి ఆదరణకర్తగా వచ్చాడు. మన బలహీనతలను బట్టి మనల్ని ఆదరించడానికి వచ్చాడు. మనం కృంగిపోతున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించడానికి వచ్చాడు. ఆదరణకర్తగా ఈ లోకంలో ఆయన అంటాడు. చూడండి ఇక్కడ మాట 10వ వచనం చూడమ్మా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి ఇశ్రాయేలులో నేను ఎవరికైనా అమ్మ యోహాను సువార్త చదవండి. 10వ వచనం. యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడు ఆయను. వీరును పవిత్రులు కాని మీరు అందరూ పవిత్రులు కారని. చూడండి అక్కడ 12 మందిలో దేవుడు మాట్లాడుతున్న మాట అర్థమవుతుందా? ఆ 12 మందిలో మాట్లాడుతున్న మాట. పేతురు అన్నాడు, అయ్యా ఇదిగో నువ్వు కడగకపోతేనే నేను ఇబ్బంది పడితే నన్ను నిలువెల్లా కడిగే అన్నాడు. నన్ను నిలువెల్లా కడిగే, నేను శుద్ధీకరించబడాలి. ఏ మాత్రము కూడా ఇందులో పాలు పంపులు పొందనోడు నా రాజ్యమునకు వారసుడు అవడం చెప్పాడు. అక్కడ చెప్పిన వెంటనే పేతురు అన్నాడు, అయ్యా వీళ్ళందరికంటే ప్రాముఖ్యంగా వాళ్ళ కాళ్ళు కడిగితే కడిగి కానీ నన్ను శిరస్సు నుంచి అరిపాదం వరకు నన్ను స్నానం చేయించే అని చెప్తున్నాడు. ఎందుకని? తనకి దేవుని పట్ల అంత గురి కలిగి ఉన్నాడు. అందుకని పేతురే జలముల మీద నడుస్తానని అడిగాడు. పేతురే యేసుక్రీస్తుని చెప్పాడు. అందుకని ఆయనకి తాళాలు ఇవ్వబడిని. ఇప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్న ఆశ ఏంటో తెలుసా? ఆ యేసుక్రీస్తు మాటలకి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చి నన్ను నిలువెల్లా కడిగే అన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? మనం వాక్యాన్ని విన్నప్పుడు మనము నిలువెల్లా కడుగుకునే రీతిగా ఉండాలి. శిరస్సు నుంచి అరిపాదం వరకు మన యొక్క ఆలోచన విధానం అంతా మారిపోయేలాగా ఉండాలి. మన తలంపులన్నీ మారిపోయేలాగా ఉండాలి. మన ఇష్టాలన్నీ చచ్చిపోయేలాగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఇష్టాలని నెరవేర్చడం ప్రారంభిస్తాడు. మన ఇష్టాలు ఈ లోకంలో ఉన్నంతసేపు ఫలించవు. ఎప్పుడైతే దేవుని ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తామో ఆ ఇష్టాలను దేవుడు మనకేం చేస్తాడంటే మన ఇష్టాలను కూడా తీసుకురావడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పేతురుకి ఏం చేశాడంటే ఇదిగో తాళపు గుర్తు నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని తీయించలేకపోతున్నాను ఎందుకంటే సమయం లేదు. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రాధాన్యతకు ప్రాముఖ్య స్థానం ఇవ్వాలి. అక్కడ అందరూ మంచి వారు కాదన్నాడు. ఎందుకని ఇస్కరియోతు యోధా మాత్రం దేని మీద గురిపెట్టాడంటే యేసుని ఎలా అప్పగించాలి, యేసుని ఎలా సిలువ మరణం వేయించాలి. ఆ ధనాపేక్షలో పడిపోయి తన యొక్క ఆలోచన అంతా ఇంకెక్కడ ఉందంటే ఆ 30 వెండి నాణ్యాల మీద పడిపోయి తన దృష్టి అంతా దేవుడు చెప్తున్న మాటల మీద శ్రద్ధ లేకుండా జీవించాడు. ఆయన అక్కడికి అన్నాడు, నా బల్లలో ఎవడైతే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆ చేతిలో ఎవడైతే మొట్టమొదట ముంచుతాడో వాడు మాత్రమే నన్ను అప్పగించబోతున్నాడు. అంటే అసలు ఇస్కరియోతు యోధకి జ్ఞానం రావట్లా. ఎక్కడుంది తన దృష్టి? అంతే తన యొక్క ఇష్టానికి లోబడిపోయాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత తనకి మనశ్శాంతి లేదు. చనిపోయేంత వరకు కూడా అనుభవిస్తూనే ఉన్నాడు మనశ్శాంతి లేకుండా. ఈరోజు వాక్యాన్ని వింటున్న నువ్వు విడిచిపెట్టేస్తే నీకు శాంతి అనేది కొదువైపోతుంది. వాక్యాన్ని విని నెరవేర్చబడాలి. నేను ఇలా ఉండాలి, నన్ను శిరస్సు నుంచి అరిపాదం వరకు నిలువెల్లా మార్చుకోమని సేవకుడు మాట్లాడుతున్నాడంటే నిజముగా నాలో ఏదో మార్పు రావాలి. నాలో ఏదో ఒక ఆలోచన నన్ను ఎరబాటు చేస్తుంది. అయితే నేను అజ్ఞానంగా నడుస్తున్నాను కనుక నేను ఏ మాత్రం అజ్ఞానముగా నడవకుండా జ్ఞానం కోసం దేవుణ్ణి అడగాలని చెప్పి ఆలోచనకి రావాలి. దేవునికి స్తోత్రం. నీకు ఎప్పుడైతే ఇలాంటి జ్ఞానం వస్తుందో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న జ్ఞానాన్ని రెట్టింపు చేయడం ప్రారంభిస్తాడు.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాకేమీ తెలియదని నువ్వు అనుకుంటే 1 కొరింథీ 1వ అధ్యాయము ముగించేస్తాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 25వ వచనం అనుకోండి, చూడనమ్మా. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. 27వ వచనం చూడము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరు కావాలంట దేవుడికి? జ్ఞానులు కాదు, బలవంతులు కాదు, మీ జనాంగమే దేవుడికి కావాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరు కావాలంటే వెర్రి వారు మాత్రమే కావాలి. ఎవరు కావాలంటే బలహీనులు మాత్రమే కావాలి. వాక్యము తెలియని వారిని పట్టుకుని దేవుడు నడిపించడమే ఆయన ఇష్టం. బలహీనులైన వారిని నాకు బలము లేదనుకునే వారికి దేవుడు వాక్యముతో మాట్లాడి వారిని బలపరచడమే దేవునికి ఇష్టం. అర్థమవుతుందా? మీరు ఎప్పటికప్పుడు ఆలోచన చేయండి. నాలో ఏమీ లేదు, నేను ఏం చేయను, నా వల్ల కాదు అనుకుంటే నీ వల్ల కాదు, కానీ దేవుని వల్ల ప్రతిదీ అవుతుంది. దేవునికి స్తోత్రం. నీ వల్ల ఏది కాదు, కానీ దేవుని వల్ల మాత్రం సమస్తము సాధ్యమవుతుంది. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయనకి సమస్తమును సాధ్యమే. ఈరోజు నీ జీవితంలో నేను ఏది సాధించలేను అనుకుంటే నువ్వు బలహీనులుగా ఆగిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రి వారిని బలహీనులను నాకు కావాలి, వారిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి రాత్రి నువ్వు ఆలోచన చేయి. నీలో అజ్ఞానం అనేది ఉండిపోయి దినములు చెడ్డమని గుర్తించలేకపోతే, ప్రభువా ఈ దినాలు నేను గుర్తించాలి, నా ఆత్మ రక్షించబడాలి, 1000 ఏళ్లలో నేను శిక్ష అనుభవించకూడదు, ఆ శిక్ష మరీ ఘోరమైందని విన్నాను, నాకు జ్ఞానము కావాలి, ఆత్మీయంగా నా జీవితాన్ని ఎదుగుతూ ఈ శిలువ ధ్యానాల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత, నీ శిలువలో పాలు పొందులు పొందేవాడిగా నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను బలపరచు ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు కొత్త ద్వారాన్ని తెరవడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అందుకని మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తుంది. నీకు జ్ఞానం లేకపోతే దేవుడిని అడగమంటుంది, కానీ దినాలు చెడ్డవని గుర్తించమని వాక్యం చెప్తుంది. మీరు అప్పుడప్పుడు ఈ న్యూస్ ఛానల్ చూస్తూ ఉండండి. చాలా రకాలైన వింతలు, ఎందుకంటే నాకు మెసేజ్లు అలాంటివి మాట్లాడడం ఇష్టం ఉండదు. చాలా రకాలైన వింతలు జరుగుతున్నాయి. భూకంపాలు అంటున్నారు, సునామీలు అంటున్నారు, రకరకాల విధాలైనవి అనేకమైనవి మధ్యకాలంలో జరుగుతున్నాయి. 2027 కల్లా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలియబోతున్నాయి. అవన్నీ ఏంటంటే మనకి వ్యతిరేకముగా అనేకమైనవి లేవబోతున్నాయి. వీటన్నిటిని బట్టి మీరు ఏం చేయాలంటే, మీ ఆత్మలను సిద్ధపాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అర్థమవుతుందా? అక్రమం ఈ రోజు విస్తరిస్తుంది. 10 ఏళ్ల బాబు అంట తండ్రి అయ్యాడంట. మొన్న పొద్దుటి చూశాను న్యూస్ లో. 10 ఏళ్ల బాబు బిడ్డకి జన్మనిచ్చాడంట. మరి అది ఎక్కడ సైన్స్ నాకు అర్థం అవ్వలేదు. అంటే ఎంత ఘోరంగా వెళ్తుంది. దినములు చెడ్డవి. 15 ఏళ్ళ పాప అంట ఆవిడ, 10 ఏళ్ల బాబు అంట ఆయన. అది న్యూస్. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఉన్నామంటే దినములు చెడ్డవి. ఎందుకు హెచ్చరికలు ఇస్తున్నాను? ఆత్మలను సిద్ధపాటు చేసుకోమని. రాత్రి పగలు దేవుడు నిద్ర లేకుండా చేస్తున్నాడు. నేను పడుకునే సమయం చాలా తక్కువ. దేవుడు నిద్ర పట్టనిస్తున్న ప్రార్థనని ప్రతి క్షణము లేపుతూనే ఉంటున్నాడు. దినములు చాలా భయంకరమైన రోజుల్లోకి వెళ్ళబోతున్నాం. 2 సంవత్సరాల్లో మన యూనిటీ మీద ఎలాంటివి రాబోతున్నాయి మనకు తెలియదు. ఆ రోజు నీ ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలంటే నువ్వు బలమును ధరించుకొని ఉండాలి. దేవుడు ముందుగానే చెప్పాడు, నా నిమిత్తం మీరు శ్రమలు అనుభవించండి, ఆ శ్రమలను బట్టి నీకు పరలోకంలో ఒక స్థానం ఉంటుందని చెప్పాడు. కాదు నేను క్రైస్తవుని కాదులే అని చెప్పి చంపేస్తున్న వారి దగ్గరికి ఎదురెళ్లకుండా నేను కూడా నీలో మారిపోతానన్నా అనుకో, నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. చావైన బ్రతుకైన క్రీస్తు కొరకు శిరచ్ఛేదనం చేయబడిన అనేక మంది శిష్యులు ఉన్నారు. ఇంచుమించు 12 మంది అపోస్తుల్లో వాళ్ళ తలకాయలు వారు నిలువుగా చేల్చబడి శర్మాన్ని ఒలిచి మరలా కుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మరణాలు పొందారు క్రీస్తు కొరకు.
ఈరోజు ఒకడు వచ్చి మనలో కత్తి దూస్తే ఏం భయపడక్కర్లా, ఇక్కడ మరణించవచ్చు, కానీ క్రీస్తు కొరకు చనిపోయిన ప్రతి ఒక్కడు పరలోకంలో మరలా జన్మింపజేస్తాడు. అలాంటి రోజులు రాబోతూనే వస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే జ్ఞానము గల వారిగా నడుస్తూ అజ్ఞానాన్ని విడిచిపెట్టి దినములు చెడ్డవని గుర్తించుకోగలిగితే దేవుడు శిష్యులను ఎలా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా ఈరోజు అలాగే ప్రేమిస్తున్నాడు. ఆదరణకర్తగా నీ బాధనంతటిని పక్క నుండి చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోయాడని నువ్వు అనుకోవద్దు. నువ్వెంత కన్నీరు కార్చినా దేవుడు నిన్ను నీ కన్నీటికి జవాబివ్వే రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. నువ్వు ఆయన కొరకు ఎంత శ్రమలు పడుతున్నావో ఆ శ్రమ కంటే రెట్టింపుగా దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. ఆ జ్ఞానముతో నువ్వేం చేయాలంటే చేసిన ప్రార్థన వ్యర్థమైపోయిందని ఎవ్వరు అనుకోవద్దు. నేను ఒకటి చెప్తున్నా, చేసిన ప్రార్థన వ్యర్థమైపోయిందని ఎవ్వరు అనుకోవద్దు. ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయం అందు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఊహించని రీతిలో దాన్ని పట్టుకొచ్చి నీ చేతులు పెడతాడు. అది నీ భర్తనైనా, నీ బిడ్డలనైనా, నీ యొక్క కుటుంబ సమస్యలైనా, ఎంతటి ఒత్తిడినైనా దేవుడు అలా కళ్ళ ముందు దాన్ని డిస్కరేజ్ చేస్తాడంతే, తీసివేస్తాడు. నీలో నుంచి దాన్ని అంతటిని తీసివేసి స్వచ్ఛమైన శాంతిని దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అతి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలల వంచి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుడిని అడగండి. దేవుడు తన శిష్యులను సంపూర్ణంగా ప్రేమించాడు. ఈరోజు నీలో అజ్ఞానమే వెంటాడుతూ దేవునికి దూరం చేసుకున్నావేమో, ఈరోజు నీలో బలహీనత వెంటాడుతూ దేవునికి దూరం అయిపోయావేమో, ఏదో ఒక సమస్య నీ ప్రార్థన వలన తీరకుండా ఆగిపోయిందేమో, ఏ ఒక్క బంధకమైన నీ కుటుంబంలో నీ భర్తను మారాలని నువ్వు ప్రార్థన చేసి ఆగిపోయావేమో, కానీ మరలా నువ్వు ప్రారంభించని దేవుడు చెప్తున్నాడు. నీ కుటుంబ విషయంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉందేమో, దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఆయన సిలువలో పాలు పంపులు పొందితే నీ యొక్క జీవితాన్ని సులువుగా నడిపించడం దేవుడు ఇష్టపడతాడు. ఈ రాత్రి నువ్వు ఎంత బలహీనుడవైనా లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఉన్న బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చెప్పిన వాక్యం ఎన్నటికీ విరుద్ధముగా ఉండదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట, నీ శరీరం అంతా ఎలా ఉంది, నీ దేహం అంతా నిజముగా దేవుని కొరకు శ్రమలు పడే రీతిగా ఉందా, లేకపోతే శ్రమ వస్తే దాని నుంచి పారిపోయే రీతిగా ఉందా? ఒకరోజు ఆలోచన చేస్తే నీవు ఎంతగా దేవునిలో ఒక రోజంతా గడుపుతున్నావు ఆలోచన చేయి. ప్రియా తల్లి, సహోదరులారా, సహోదరుడా, బాగా జ్ఞాపకం చేసుకోండి. శిరస్సు నుంచి అరిపాదం వరకు దేవుడు నిన్ను కలంకము లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. నీలో ఏదైనా కలంకం ఉంటే దాన్ని తీసివేయి, ఏదైనా బలహీనత ఉంటే దాన్ని తీసివేయి, ఏదైనా సమస్య ఉంటే దాన్ని తీసివేయి. ఎందుకంటే నీకన్నీ అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. ఈ దినములు చాలా చెడ్డవి. ఈ భయంకరమైన దినాల్లో దేవుడు నిన్ను ఎలా కాపాడాలనుకుంటున్నాడో ఆయనకి మాత్రమే తెలుసు. ఈ భయంకరమైన దినాల్లో నీకు ఎలా విజయాన్ని ఇవ్వాలో ఆయనకి మాత్రమే తెలుసు. కానీ నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. నీ ప్రార్థనకు అన్నిటికీ ఫలితం ఉంది. అది దానికి సమయం కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నిటికీ ఒక్కొక్క సమయం కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వెళ్ళిపోతున్న సమయం వచ్చింది, శిష్యులకు తెలియపరచాడు. ఈరోజు నీకు సమయం రాబోతుంది. దేవుడి రాత్రి నీతో నిలువెల్లా ఎలా ఉన్నావో ఆలోచన చేయమన్నాడు. నీ కుటుంబంలో నీ ప్రార్థన ఎలా ఉంది? నీ భర్త మారేలాగా ఉందా? దేవుని యందు విశ్వాసం ఉందా? కనీసం నా కుటుంబం రక్షించబడాలనే విశ్వాసం నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరికి వారే హృదయాలు తెరిచి ఈ రాత్రి దేవుడు నీకు ఏ మాట ద్వారా నీ హృదయాన్ని తాకడు. శిలువ మరణం గూర్చి మనం ఈ 40 దినాలు ఎంతగానో ఆలోచన చేస్తున్నాం. అయితే ఆలోచన చేసే మనము క్రీస్తు శ్రమలలో ఎంత పాలు పంపులు పొందుతున్నాం, క్రీస్తు శ్రమలలో ఎంత ఇష్టాన్ని కలిగి జీవిస్తున్నాం. నీ యొక్క శ్రమలలో నాకు స్థానం ఇవ్వు తండ్రి, నీ యొక్క భారంలో నాకు చోటివ్వు తండ్రి, నీ యొక్క ఆలోచనలో నాకు చోటివ్వు తండ్రి అని నువ్వెంత ప్రార్థన చేయగలుగుతున్నావు? ఏ సహోదరి సహోదరులారా, ఒకటే గురి, నీకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు. నువ్వు బలహీనురాలు, నీ బలహీనతను బట్టి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు వెర్రివారు అయి ఉండొచ్చు, నీ వెర్రితనమును బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితం బాగుండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎందుకు వచ్చానా అని నీ హృదయంలో అనిపిస్తే ఒకరోజు నరకం అనేది ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు.
నీ హృదయంలో కేవలం ఒక్కటి గురి ఉండాలి, నా బ్రతుకు మారాలి ప్రభువా, నేను నిలువెల్లా పరిశుద్ధులుగా మార్చబడాలి, నేను నిలువెల్లా నీ కొరకు నేను నింపబడాలి, నిలువెల్లా నీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఒకవేళ ఎందులో బలహీనరాలను అయ్యాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందులో అజ్ఞానముగా ప్రవర్తిస్తున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందులో నేను నా ప్రవర్తనను సరి చేసుకోవాలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి దేవుడిని అడుగుదాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు, తన కృపతో మనతో మాట్లాడాడు. నిన్ను తన రక్తమునిచ్చి కొన్నాడు, తన స్వరక్తమునిచ్చి నేను కొన్నాడు. నువ్వు ఎవ్వరూ నిన్ను చూడరనుకోవద్దు. నిన్ను కష్టపడి కొన్న తండ్రి మాత్రం నిన్ను చూస్తూనే ఉన్నాడు. నిన్ను కష్టపడి కొన్న రక్తము నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంది. ఈ సిలువలో ధ్యానం చేస్తున్న నీవు నీ జీవితంలో ఒక పరిపూర్ణతమైన జీవితం కావాలని ఇష్టపడితే ఈ రాత్రి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించి హృదయపూర్వకంగా దేవుని అడుగు. నువ్వు హృదయపూర్వకంగా అడగకపోతే ఎన్నో వాక్యాలు విని లాభం ఉండదు. ఈ రాత్రి నీకు మంచి ఆహారాన్ని దేవుడు నీ ఎదుటి పెట్టాడు. నీ బలహీనతను బట్టి కాయగూరలే కావాలనుకుంటే వాటి వైపు వెళ్ళొచ్చు. కానీ బలమైన ఆహారం నీకు కావాలనుకుంటే నీ చేతిలోనే అన్ని ఉన్నాయి. నీవు రోగాన్ని తెచ్చుకుని బ్రతుకుతావో, మంచి ఆరోగ్యం బ్రతుకుతూ ముందుకు సాగాలనుకుంటావు, అది నీ చేతిలో ఉంది. ఏదైనా చిన్నవారిమైన మనతో ఇంత బలమైన వాక్యాలతో దేవుడు మాట్లాడుతున్నాడంటే నిన్ను నన్ను దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. ఇంత బలమైన వాక్యాలతో మనతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నిన్ను నన్ను చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టం లేదని అనుకోవద్దు. నువ్వు ఏడుస్తున్న ఏడుపు దేవుడు చూస్తున్నాడు. నువ్వు పడుతున్న ప్రయాస దేవుడు చూస్తున్నాడు. నీలో ఉన్న గాయాలు దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను చూడట్లేదు, ఎన్నో వాక్యాలు విన్నాను, ఎన్నో మాటలు విన్నాను, నాలో ఏది జరగట్లేదే అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, వీటన్నిటికీ నేను ఒక సమయాన్ని పెట్టాను. ఆ సమయమందు అందరూ నీకు వ్యతిరేకంగా లేకుండా చేస్తాను. వాళ్ళందరినీ నీకు మంచితనముగా మారుస్తాను. వాళ్ళందరినీ నీ మాట వినేలాగా నేను చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎందులో ఆగిపోకు, ప్రార్థన చేయి. ప్రతి క్షణము ప్రార్థన చేయి, ప్రతి క్షణము ప్రార్థన చేయి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, ఈ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. దయగల నీ కృపను బట్టి, సంతోషకరమైన నీ మార్గాన్ని బట్టి, నేటి దినాన మేము నిలువెలా ఎలా ఉన్నామో నీవు మాకు మాట్లాడింప చేసినందుకు స్తోత్రాలు. నీ మహా అద్భుతమైన కృపను ఇదిగో మేము ఎలా బ్రతుకుతున్నామో తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ దినములు ఎంత భయంకరమైనవో, ఈ దినములు ఎంత చెడ్డమైనవో ఇదిగో మేము నడుస్తూనే కనబడుతున్నవి తండ్రి. మేము చూస్తూనే ప్రతి దినము కనబడుతున్నవి తండ్రి. దేవా, ఇదిగో ఈ దినములు చెడ్డవి కనుక మేము అజ్ఞానుల వలె నడవకుండా ఇదిగో మీరు జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడలు అడగమన్నావు తండ్రి. నీ బిడ్డలు ఎవరైతే జ్ఞానము తక్కువగా ఉన్నదని ఆశపడి ఉన్నారో వారికి సమృద్ధిగా జ్ఞానమును దయచేది. వారికి సమృద్ధి గల జ్ఞానాన్ని నీవే అనుగ్రహించండి. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలా, కుటుంబ బాధ్యతను ఎలా మోయాలా, ఆ జ్ఞానము కావాలితే వారికి అనుగ్రహించండి. బిడ్డల విషయంలో ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో ఆ జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఏ విషయంలో కూడా ప్రభుని యందు అవిశ్వాసము కలిగి బిడ్డలు జీవించకూడదు. ఏ విషయంలో కూడా బిడ్డలు అజ్ఞానం వలె నడవకూడదు. ఏ విషయంలో కూడా బలహీనుల వలె నడవకూడదు. ఏ విషయంలో కూడా బంధకాలతో నింపబడకూడదు. ఏ విషయంలో కృంగిపోయి జీవించకూడదు. ప్రభువా, ప్రతి విషయమందు వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. ప్రతి విషయంలో సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మేలులు కలుగ చేయండి తండ్రి. నేటి దినాన హృదయపూర్వకంగా వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు. వారిని దర్శించి బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా విలువైన మాటలు వారి హృదయంలో చేర్చి, అయా ఇలా ఉంటే ప్రతి కార్యము జరుగుతుందని నీవు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డల్ని బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. విశ్వాసముగా ప్రభు నువ్వు సంపూర్ణంగా ఎలా అయితే ప్రేమించావో ఈ దినాల్లో ప్రభు నువ్వు పొందిన గాయాలను తలుచుకుని ప్రతి ఒక్కరికి తండ్రి నువ్వు జ్ఞానమునిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ శ్రమలలో పాలు పంపులు పొందే బిడ్డలుగా దీవించండి. నీ బలహీనతలో పాలు పంపులు పొందే బిడ్డలుగా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ స్థితిలో కృంగిపోతున్నారు, వారి ఆత్మలను కాయించిన దేవుడు గనుక, నీ స్వరక్తమునిచ్చి వారిని కొన్న దేవుడు గనుక, పరిశుద్ధుడ ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ రక్తంతో కొన్నావు గనుక వీరందరినీ బలపరచమని కోరుచున్నాను తండ్రి.
ఏ ఒక్క ఒడిదుడుకులు ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభా నీవే మహిమకరమైన కార్యములు వీరి జీవితాల్లో చూడబడే రీతిగా మేలులు చేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములకు సమయము కలదని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో వీరి సమయాలను త్వరలోనే వచ్చే భాగ్యం దయచేయండి. నీవే కృప చూపించి బలపరచండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలకు అయా ద్వారములు తెరిచి సహాయ నిధులు ఏర్పాటు చేయండి. అనేక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మేలు చేయండి. వివాహాల విషయంలో ముందుకు వెళ్తున్న బిడ్డలకు మేలు చేయండి. ఎగ్జామ్ విషయంలో రాస్తున్న బిడ్డలకు మేలు చేయండి తండ్రి. దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని ధైర్యంతో బలముతో నింపి నడిపించి నీ యందు విశ్వాసం ఉంచి భర్త మారాలని ఎంతమంది అయితే చూస్తున్నారు వారి జీవితాల్లో వెలుగుని తీసుకువెళ్ళండి. భార్య మారాలని ఎంతమంది చూస్తున్నారు వారి జీవితాల్లోనికి వెలుగుని తీసుకెళ్ళండి. నీవే కృపతో కుటుంబాలన్నిటిని బలపరిచి మేలు చేసి గర్భంతో ఉన్నవారిని గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. నీవే కనికరించి కృప చూపించి జాలి చూపించి ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీర్వాదకరంగా నీవే మెండైన దీవెనలు దయచేసి ఇంత ప్రయాసతో వచ్చిన నీ బిడ్డల ప్రభు ఏ మాత్రము అలసట పొందకుండానట్లు నీ ఆత్మతో నింపి నడిపించి బలపరిచి కుటుంబాలన్నిటినీ యేసు నామములో నీ చేతులకు అప్పగిస్తున్నాను. వీరి సమస్యలన్నీ ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నారు. త్వరలోనే వీరికి తగిన సమయాన్ని ఏర్పాటు చేయండి. నీవే దీవించి ఆశీర్వదించి బలపరిచి సంఘాన్ని మరింతగా బలపరిచి వినికిడిలో వింటున్న బిడ్డలకు కూడా తండ్రి ఆలోచింపచేసే జ్ఞానాన్ని వారికి దయచేయండి. నీవే కృపతో నింపి నడిపించి బలపరిచి మంచి మార్గంలో సంతోషంగా వీరి కుటుంబాలన్నీ నడుచునుగాకని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడు ఎల్లప్పుడూ తన మహాకృప మనకును మన కుటుంబాలకును జరగవలసిన కార్యములకు దేవుడు ద్వారములో తెరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ